హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 30,000 రూపాయల నుంచి 25,000 రూపాయల లోపల, మీరు విన్నది కరెక్టే, 25 నుంచి 30 కాదు, డిసెండింగ్ ఆర్డర్లో చెప్తా, 30 నుంచి 25,000 రూపాయల లోపల బెస్ట్ ఆల్రౌండర్ ఫోన్స్ ఏంటనే దాని గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం లిస్ట్ లో ఉన్న ఫోన్స్ అన్ని కూడా ఆల్రౌండర్ ఫోన్స్. అండ్ నేను కొన్ని ఫోన్స్ మేబీ స్కిప్ చేసి ఉండొచ్చు. ఆ స్కిప్ చేసిన ఫోన్స్ ఆల్రౌండర్ కాదు అని గుర్తించండి. ఎగ్జాంపుల్, ఈ లిస్ట్ లో మిస్ అయ్యే వాటిలో పోకో F6 మీకు కనపడకపోవచ్చు, రియల్మీ GT60 మీకు కనపడకపోవచ్చు, ఈవెన్ ఐక్యూ Z9S Pro మీకు కనపడకపోవచ్చు. ఒక క్రైటీరియా పెట్టుకున్నాను, ఆ ఫోన్ ఆల్రౌండర్ లిస్ట్ లో యాడ్ అవ్వాలి అంటే కెమెరాస్ తరపునైనా, బ్యాటరీ తరపునైనా, డిస్ప్లే తరపునైనా, అప్డేట్స్ తరపునైనా, ఎవ్రీథింగ్ ఆ క్రైటీరియాలో రీచ్ అయ్యి ఒక కస్టమర్ ఒక ఫోన్ పర్చేస్ చేసుకుంటే అన్ని డిపార్ట్మెంట్స్ లో తను సాటిస్ఫై అవుతాడా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో నేను మాట్లాడుతున్నా. అండ్ ఈ లిస్ట్ లో నేను సజెస్ట్ చేసే ఫోన్స్ లో మీరు ఏ ఫోన్ పర్చేస్ చేసుకున్నా కానీ ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. ఒక ఫోన్ తప్పించి, అది కూడా సర్వీస్ విషయంలో. ఆల్మోస్ట్ నేను యూస్ చేసిన ఫోన్సే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ లిస్ట్ లో ఒక ఫోన్ తప్పించి రిమైనింగ్ 4 ఫోన్స్ యొక్క రివ్యూస్ మన ఛానల్ లో పోస్ట్ చేస్తున్నా. అండ్ ఆల్మోస్ట్ ఫోన్స్ కి కెమెరా రివ్యూస్ కూడా డెడికేటెడ్ గా పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే ఆ రివ్యూస్ కూడా చెక్ చేసి ఆ తర్వాత మీ ఫైనల్ డెసిషన్ మీరు తీసుకోండి. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు చెప్పబోయే ఫోన్స్ అన్ని కూడా స్టిల్ ఇప్పటికీ ఫ్లిప్కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ ఆఫర్స్ లో ఉన్నాయి. అండ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఆఫర్స్ లో కూడా ఉన్నాయి. ఇదేది కూడా ప్రమోషనల్ వీడియో కాదు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ నాకు డబ్బులు ఇచ్చి చేయించుకున్న సినిమా నాకు ఇంకా లేదు. అండ్ బ్రాండ్స్ కూడా డబ్బులు ఇచ్చి నా ఫోన్ ని ప్రమోట్ చేయంత స్థాయికి ఇంకా నా ఛానల్ వెళ్ళలేదు. సో ఇది సోల్ పెట్టి నేను రీసెర్చ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియో అంతవరకు. ఇంకా లేట్ చేయకుండా, సో ఇప్పటికి ఎక్కువైపోయింది. ఫస్ట్ ఫోన్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S23 FE 30,000 అండర్లో వచ్చింది. నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు పర్చేస్ చేశారు. ఇద్దరు కూడా 100% సాటిస్ఫాక్షన్ తో ఉన్నారు. సాడ్ పార్ట్ ఏంటంటే దీంట్లో ఛార్జర్ రాదు బాక్స్ లో. అదొకటే, మీరు మళ్ళీ అడిషనల్ గా ఇంకొక 1200 పెట్టి ఛార్జర్ కొనుక్కోవాల్సి ఉంటుంది. అదొకటి తప్పించి రిమైనింగ్ అన్ని ఆస్పెక్ట్స్ ఇది ఒక ఆల్రౌండర్ ఫోన్. స్పెక్స్ చెప్తాను చూడండి. ఇది 8GB 128GB అరౌండ్ 30,000 రూపాయలు ఉంది. కార్డ్ ఆఫర్ తో 27,000 రూపాయలకు వస్తుంది. బిల్డ్ క్వాలిటీ ఇది అల్యూమినియం మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. IP68 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. ప్రాసెసర్ Exynos 2200 ప్రాసెసర్ తో వస్తుంది. 2.8 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. అరౌండ్ 1.1 మిలియన్ వరకు యాంటీ స్కోర్ అయితే చేసింది. బట్ గేమింగ్ ఫోన్ కాదు ఇది. గేమర్స్ ఈ ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోవద్దు. అండ్ ఇంకా డిస్ప్లే 6.4 ఇంచ్ డైనమిక్ AMOLED 2X డిస్ప్లే తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. మంచి డిస్ప్లే. స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉంటుంది. కెమెరాస్ ట్రిపుల్ కెమెరా సెటప్. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 10 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చింది. మాక్సిమం 8K వరకు మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు రేర్ కెమెరాని యూస్ చేసి. అండ్ బ్యాటరీ 4500 mAh బ్యాటరీ, 25W ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. బట్ ఛార్జర్ రాదు, సపరేట్ గా కొనుక్కోవాలి. అండ్ 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. 5W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసింది. మీ బడ్స్ ఏమైనా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసి ఉంటే బ్యాక్ సైడ్ తిప్పి ఛార్జ్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ NFC సపోర్ట్ చేసింది. IR బ్లాస్ట్ ఉండదు. అండ్ అప్డేట్స్ పరంగా 4+5 years అప్డేట్స్ తో వస్తుంది. AI ఫీచర్స్ మాక్సిమం S24 సిరీస్ లో ఉండే మాక్సిమం ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఆప్షన్ కింద అన్ని డిపార్ట్మెంట్స్ ని టిక్ చేస్తూ ఒక ఆల్రౌండర్ ఫోన్ కింద S23 FE ని పెట్టుకోవడానికి ట్రై చేయండి. సెకండ్ ఫోన్ Motorola Edge 50 Pro. ఇందులో 8GB 256GB కాదు నేను సజెస్ట్ చేసేది, 12GB 256GB. ఈ రోజుకి స్టిల్ మీకు 30,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో 12/256 వస్తుంది. 125W ఛార్జర్ తో వచ్చింది. అన్ని డిపార్ట్మెంట్స్ టిక్ చేసింది. ఒకవేళ మీరు S23 FE వద్దు అనుకుంటే సెకండ్ ఆప్షన్ కింద దీన్ని పెట్టుకోండి. స్లైట్ కాన్ మీకు బ్యాటరీ దగ్గర ఉండింది. నేను అది బ్యాటరీ డిపార్ట్మెంట్ లో మాట్లాడతా. స్పెక్స్ చెప్తాను చూడండి. దీని ప్రైస్ 12/256 ఇప్పుడు 30,000 రూపాయలకు ఉంది. కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుంటే 28,000 రూపాయలకు వస్తుంది. బిల్డ్ క్వాలిటీ ఇది మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. IP68 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 2.63 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. అరౌండ్ 8 lakhs అయితే యాంటీ స్కోర్ చేసింది. ఇది కూడా కంప్లీట్లీ గేమింగ్ ఫోన్ అయితే కాదు. అండ్ డిస్ప్లే 6.7 ఇంచ్ 1.5K POLED డిస్ప్లే తో వస్తుంది. Pantone వ్యాలిడేటెడ్ కలర్స్ ని ప్రొడ్యూస్ చేసింది డిస్ప్లే. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. కెమెరాస్ ట్రిపుల్ కెమెరా సెటప్, అన్ని ఫంక్షనల్ కెమెరాస్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ ఫ్రంట్ అగైన్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ ఈ ఫోన్ లో NFC ఉంటుంది. IR బ్లాస్ట్ ఉండదు. బ్యాటరీ 4500 mAh బ్యాటరీ, 125W ఛార్జర్ ని బాక్స్ లోనే ఇస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఫుల్ ఛార్జ్ చేసేవచ్చు. ఇందాక నేను చెప్పిన స్లైట్ కాన్ ఉంటుంది అన్నది కదా, అది బ్యాటరీనే. ఒక ఫుల్ వర్కింగ్ డే మీకు రాకపోవచ్చు. మోస్ట్లీ ఈవినింగ్ కల్లా మీరు సెకండ్ టైం ఛార్జ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. బట్ రిమైనింగ్ అన్ని ఆస్పెక్ట్స్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. నాకు ఈ రీసెంట్ టైమ్స్ లో బాగా నచ్చిన ఫోన్ Moto Edge 50 Pro. అండ్ అప్డేట్స్ పరంగా 3+4 years అప్డేట్స్ తో వస్తుంది. సెకండ్ ఆప్షన్ కింద S23 FE వద్దనుకుంటే మాత్రం Moto Edge 50 Pro ని పెట్టుకోండి. అండ్ ఇంకొకటి, చాలా మంది వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థర్డ్ ఫోన్ OnePlus నుంచి OnePlus Nord 4. ఈ ఫోన్ అనగానే మీకు వెంటనే గ్రీన్ లైన్స్, మదర్ బోర్డ్ ఇష్యూస్ అవి ఇవి అంటారేమో OnePlus అనగానే. నిజంగానే అవి రావచ్చు, రాకపోవచ్చు. బట్ ఇప్పుడు మార్కెట్ లో ఉన్న ఫోన్స్ లో థర్డ్ ప్లేస్ లో Nord 4 అయితే నిలబడుతుంది. మీకు ఒకవేళ గ్రీన్ లైన్స్, మదర్ బోర్డ్ ఇష్యూస్ వస్తాయేమో అని భయం ఉంటే మాత్రం తీసుకోమాకండి. రైట్ నో ఇప్పటి వరకు అయితే దీంట్లో గ్రీన్ లైన్ ఇష్యూస్ కానీ, మదర్ బోర్డ్ ఇష్యూస్ కానీ Nord CE4 లో
కానీ నార్డ్ 4లో కానీ ఈ రెండు ఫోన్స్ లో అబ్జర్వ్ చేయలేదు. ఏ ఫోన్స్ కూడా అప్పటికప్పుడు రావట్లేదు. వీళ్ళు ఫోన్ లాంచ్ చేసిన 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు వస్తున్నాయి. ఒకవేళ లాంగ్ టర్మ్ లో వచ్చిద్దేమో అనే డౌట్ ఉంటే ఈ ఫోన్ కొనమాకండి. బట్ స్పెక్స్ చెప్తాను చూడండి, థర్డ్ ప్లేస్ లో ఉంది కాబట్టి. ఇది ఇప్పుడు 30,000 రూపాయలకి అవైలబుల్ గా ఉంది. కూపన్ అండ్ కార్డ్ ఆఫర్ అన్ని ఇంక్లూడ్ చేసుకుంటే 26,000 రూపాయలకి వస్తుంది. ఇందులో బిల్డ్ క్వాలిటీ సాలిడ్ అంటే సాలిడ్ ఉంటుంది. లిస్ట్ లో ఉన్న అన్ని ఫోన్స్ కంటే దీంట్లోనే బిల్డ్ క్వాలిటీ సాలిడ్ ఉంటుంది. కంప్లీట్ మెటల్ బాడీతో వచ్చింది, బ్యాక్ అండ్ సైడ్స్ అండ్ IP65 స్ప్లాష్ రెసిస్టెంట్. కంప్లీట్ డస్ట్ ఉండేది కానీ వాటర్ మాత్రం కంప్లీట్ వాటర్ ప్రూఫ్ కాదు. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 2.8 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. 1.4 మిలియన్ అరౌండ్ AnTuTu స్కోర్ అయితే వచ్చింది. అండ్ డిస్ప్లే 6.7 ఇంచ్ 1.5K OLED డిస్ప్లే తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వచ్చింది. డిస్ప్లే ప్రొటెక్షన్ అయితే వీళ్ళు మెన్షన్ చేయట్లేదు, ప్రాబబ్లీ CG5 కంటే తక్కువ అయి ఉండొచ్చు. అండ్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండదు, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా లేదు. అండ్ ఇంకా కెమెరాస్ డ్యూయల్ కెమెరా సెటప్. ప్రైమరీ కెమెరా ఒకటి మైండ్ లో పెట్టుకోండి, వైడ్ యాంగిల్ కెమెరా అంతేం ఉండదు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ LYT 600 సెన్సర్, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ ఇంకా బ్యాటరీ 5500 mAh బ్యాటరీ, 100 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తారు. అప్డేట్స్ పరంగా మాట్లాడితే ఇది 4+6 years అప్డేట్స్ తో వస్తుంది. అన్ని సంవత్సరాలు అసలు మీరు ఫోన్ వాడతారో లేదో అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ NFC ఎయిర్ బ్లాస్టర్, ఈ రెండు కూడా ఈ ఫోన్ లో ఉంటాయి. సో ఈ నార్డ్ 4 ని థర్డ్ పొజిషన్ లో పెట్టుకోండి. అండ్ ఇంకా ఫోర్త్ ఫోన్, ఈ ఫోన్ గురించి చాలా మంది ఇప్పటి వరకు నన్ను రివ్యూ చేయమని చెప్పి అడుగుతూనే ఉన్నారు. స్టార్టింగ్ లో చేద్దాం అనుకుని మధ్యలో డ్రాప్ అయిపోయాను. లాంచ్ ప్రైస్ రాగానే 35,000 రూపాయలకి లాంచ్ చేశారు ఇది. ఆ ప్రైస్ కి ఈ ఫోన్ అసలు సెట్టే కాదు అని చెప్పి నేను అసలు ఫోన్ తెప్పించలేదు. ఇప్పుడు ప్రైస్ డ్రాప్ చేస్తారు, బట్ ఒక కాన్, ప్రైస్ డ్రాప్ చేసిన తర్వాత ఛార్జర్ బాక్స్ లో తీసేశారు. లాంచ్ అయినప్పుడు ఛార్జర్ కూడా బాక్స్ లో వచ్చేది, ఇప్పుడు ఛార్జర్ లేదు. నేను హానర్ 200 గురించి మాట్లాడుతున్నా. ఈ ఫోన్ ఇప్పుడు మీకు 25,000 రూపాయలకి అవైలబుల్ గా ఉంది. డైరెక్ట్ గా 10,000 ప్రైస్ కట్ చేస్తారు. కార్డ్ ఆఫర్స్, కూపన్స్ ఏమీ లేకుండా డైరెక్ట్ గా 25,000కి మీరు కొనుక్కోవచ్చు. దట్టు 8GB 256GB వేరియంట్. ఇందులో మీకు 128 కాదు, డైరెక్ట్ 256GB వేరియంట్ ఉంటుంది. స్పెక్స్ చెప్తాను చూడండి. బిల్డ్ క్వాలిటీ ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ బ్యాకే, గ్లాస్ బ్యాక్ కాదు అండ్ మెటల్ ఫ్రేమ్ కాదు. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 2.63 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. అరౌండ్ 8 lakhs అయితే మీకు AnTuTu స్కోర్ అయితే వచ్చింది. అండ్ డిస్ప్లే 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. క్వాడ్ కర్వ్డ్ 120 Hz డిస్ప్లే ఇది. 4000 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ డాల్బీ అట్మోస్ కి సపోర్ట్ చేయదు. కెమెరాస్ ట్రిపుల్ కెమెరా సెటప్, ఫంక్షనల్ కెమెరాస్ అన్ని. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ అగైన్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. NFC సపోర్ట్ ఉంటుంది. IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. బ్యాటరీ 5200 mAh బ్యాటరీ, 100 వాట్ ఛార్జ్ కి సపోర్ట్ చేసింది. బట్ ఛార్జర్ అయితే బాక్స్ లో రాదు. విడిగా 100 వాట్ ఛార్జర్ కొనుక్కోవాలనుకుంటే ఆనర్ వాళ్ళైతే 2200 వరకు ఉంది. సో ఈ ఫోన్ పర్చేజ్ చేసే ముందు ఛార్జర్ కి మళ్ళీ 2000 రూపాయలు మీరు పెట్టుకోగలరా లేదా ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. అప్డేట్స్ పరంగా అయితే 3+4 years అప్డేట్స్ వస్తుంది ఈ ఫోన్. అండ్ ఇంకొకటి సర్వీస్ సెంటర్స్, ఆనర్ సర్వీస్ సెంటర్ అసలు మీ దగ్గరలో ఉందా లేదా ఒకసారి ఆలోచించుకోండి. ఆనర్ డిస్కంటిన్యూ అయిపోయి మళ్ళీ ఇండియాకి కంబ్యాక్ అయింది. సో సర్వీస్ సెంటర్స్ అన్ని ప్రాపర్ ఉన్నాయా లేదా దగ్గరలో చూసుకొని ఆ తర్వాత ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఇది 4th పొజిషన్ లో ఆనర్ 200 ఉంటుంది. అండ్ 5th పొజిషన్ లో ఇది ఒక వెల్ బ్యాలెన్స్డ్ ఫోన్ 25,000 లో. బట్ ఇప్పుడు గ్రేట్ ఇండియన్ సేల్ లో ఇంకా ఈ ఫోన్ ఆఫర్ లోనే ఉంది. 23,000 రూపాయలకి వస్తుంది. 8GB 128GB. మీరు కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుంటే 21,000కి వచ్చేస్తుంది. బెస్ట్ అంటే బెస్ట్ డీల్ ఇది. ఇదే ప్రైస్ లో మీరు iQOO Z9s Pro కూడా వెళ్ళొచ్చు. బట్ iQOO Z9s Pro కంటే అన్ని డిపార్ట్మెంట్స్ లో కెమెరాస్ కానివ్వండి, బ్యాటరీ కానివ్వండి, ఛార్జర్ కానివ్వండి అండ్ ఈవెన్ ఫ్లాట్ డిస్ప్లే ఇష్టపడే వాళ్ళు కానివ్వండి, అన్నింటిలో నాకు ఎందుకో Z9s Pro ని ఇది రీప్లేస్ చేసింది అనిపించింది. అందుకే 5th పొజిషన్ లో ఈ ఫోన్ పెట్టాను. ఒకసారి స్పెసిఫికేషన్స్ చెప్తాను చూడండి. బిల్డ్ క్వాలిటీ పాలికార్బోనేట్ ఫ్రేమ్ అండ్ ప్లాస్టిక్ బ్యాక్ తో వచ్చింది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. మోటో H50 Pro లో ఆనర్ 200 లో సేమ్ ప్రాసెసర్ ఉంటుంది. అండ్ డిస్ప్లే 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ తో వచ్చింది. డాల్బీ అట్మోస్ సపోర్ట్ లేదు. అండ్ ఈ ఫోన్ లో NFC సపోర్ట్ ఉండదు, బట్ IR బ్లాస్ట్ అయితే ఉంటుంది. అండ్ కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, సోనీ LYT 600 సెన్సర్ తో వస్తుంది ప్రైమరీ కెమెరా. ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ 5500 mAh బ్యాటరీ, 100 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తారు. అప్డేట్స్ పరంగా ఒక కాన్ 2+3 years అప్డేట్స్ తో వస్తుంది. ఒకవేళ అప్డేట్స్ కనుక iQOO Z9s Pro లో 3+4 years అప్డేట్స్ ఉంటే ఈ ఫోన్ ని పక్కకు పెట్టేసి iQOO Z9s Pro ని మీకు సజెస్ట్ చేసి ఉండేవాడిని. బట్ అందులో కూడా 2+3 years అప్డేట్స్. అండ్ ఇన్ఫాక్ట్ దాంట్లో 80 వాట్ ఛార్జర్ వచ్చింది. అండ్ ఇంకొకటి ఇప్పుడు ప్రైస్ కూడా ఇది బాగా డ్రాప్ అయింది. డైరెక్ట్ 21,000కే మీకు 8,128 వచ్చేస్తుంది. కాబట్టి Z9s Pro ని పక్కకు పెట్టి ఈ ఫోన్ నేను లిస్ట్ లో పెట్టాను. సో ఈ ఫోన్ ని మీరు లాస్ట్ ఆప్షన్, అంటే బడ్జెట్ తక్కువ ఉండి మంచి ఫోన్ తీసుకోవాలనుకుంటే ఈ ఫోన్ తీసుకోండి. నాట్ ఈ ఫోన్ ని 5th పొజిషన్ లో. సో ఇవి ఓవరాల్ గా టాప్ 5 ఫోన్స్ 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల మధ్యలో ఆల్ రౌండర్ అన్ని డిపార్ట్మెంట్స్ లో మిమ్మల్ని సాటిస్ఫై చేయగలిగిన ఫోన్స్. మోస్ట్లీ ఒకవేళ మీరు అమెజాన్ లో షాపింగ్ చేస్తుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇచ్చా, మీరు పర్చేజ్ చేయాలనుకుంటే లింక్స్ యూస్ చేసి పర్చేజ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్. నా ఫ్రెండ్స్, జై హింద్.